గోపాలపురంలో సమాజ సేవలో ముందుండి నిలుస్తూ పరమేశు బయోటెక్ లిమిటెడ్ సంస్థ ఉదాహరణ చాటుకుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న P4 పథకాల్లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కోసం సంస్థ యాజమాన్యం ₹1 కోటి విరాళం అందజేసింది. దేవరపల్లిలోని పరమేశు బయోటెక్ లిమిటెడ్ చైర్మన్ తేదలి ఉపేందర్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ స్వరూప్ అందజేసే ఈ నిధులతో ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ 21 నెలల కాలంలో అభివృద్ధి పదంలో గోపాలపురం నియోజకవర్గం తిప్పుకున్నప్పుడు మొత్తం ఇప్పటి వరకు ₹179 కోట్ల అభివృద్ధి చేశాం ఈ నియోజకవర్గంలో. ఈ ₹179 కోట్ల అభివృద్ధులు సంక్షేమానికి వచ్చేసరికి 400 కోట్లు, అంటే దాదాపు ₹579 కోట్ల పరిపాలన జరిగింది. వీటన్నిటిల్లో కూడా నా మనసు బిల్డింగ్ కట్టాలి, సరే ఎస్టిమేషన్ చేయించాం, ₹1 కోటి అవుతుంది. ఎట్లా ₹1 కోటి వాళ్ళని ఎలా అడుగుతాం? వాళ్ళే ముందుకు వచ్చి ఎమ్మెల్యే గారు మేము ఈ నియోజకవర్గానికి ఏదైనా చేస్తాం, ఒక 50 లక్షల వరకు అని వాళ్ళు అడిగినప్పుడు ఏ మొహం పెట్టింది కాదు, నాకు ₹1 అని అడగగలుగుతాం. సరే, నాకు ఆ సందిగ్ధులు కొన్ని నెలలు గడిచి ఇలా వారిని ఎలాగైతే ఒకసారి కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాం. కలెక్టర్ గారికి ఆనంద్ గారిని సార్ ఒకసారి వెళ్దాం సార్ అని తీసుకెళ్ళి ఆవిడ దగ్గర కూర్చోబెట్టి కలెక్టర్ గారికి కూడా ముందే ఒక 5 నిమిషాలు మాట్లాడి, మేడం మనకి ఎస్టిమేషన్ ₹1 కోటి అవుతుంది, నేను మాట చెప్తాను, కలెక్టర్ గారు మీరు కూడా ఒక మాట చెప్పారు వారికి, వాళ్ళు చాలా మంచి ఫ్యామిలీ, ఖచ్చితంగా స్పందిస్తారు అని వారిని డబ్బులు చేసి ఈ రోజున ఈ బిల్డింగ్ నిర్మాణానికి ₹1 కోటి అవుతుంటే ముందుకు వచ్చి సాయం చేస్తున్నారు. అంటే ఇందాక ఆనంద్ గారు ఏమన్నారంటే దేవరపల్లి మీ ఊరు అన్నారు కాదు, ఇది మా ఊరు అన్నారు. అలాగే పరమేశ్ బయోటెక్ కూడా మా అందరిది, మీది ఒక్కరిది కాదు, మీ అందరి మనసుల్లో మా కుటుంబాల్లో భాగం సార్. మీరు ఖచ్చితంగా భగవంతుడు మీరు చేస్తున్న సేవ విషయంలో ఇక్కడ మీరు ₹1 కోటి ఖర్చు పెట్టినా దాన్ని 1000 రెట్లు వేరే రూపంలో భగవంతుడు ఖచ్చితంగా మీకు అందిస్తాడు. మీ యొక్క పెద్ద మనసుకి నిజంగా మీ ఇద్దరికి పాదాభివందనాలు. ఒక 6 నెలల క్రితం మన ఎమ్మెల్యే గారు వచ్చి మా దగ్గరికి ఇక్కడ PHC రీవ్యాంపింగ్ చేయాలి, కొంచెం కొత్త బిల్డింగ్ ఒకటి కడితే బాగుంటుంది అని చెప్పడం జరిగిందండి. P4 పాలసీ కింద మేము అండర్ CSR యాక్టివిటీ మేము ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడానికి 1 crore బడ్జెట్ కేటాయించామండి. సో దానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అది కాకుండా గతంలో కూడా మేము చాలా కార్యక్రమాలకి ఫండ్ చేయడం జరిగిందండి, విచ్ ఆర్ రిలేటెడ్ టు శానిటేషన్, రిలేటెడ్ టు మెడికల్ రిక్వైర్మెంట్స్, రిలేటెడ్ టు స్కూల్, రిలేటెడ్ టు స్పోర్ట్స్, చాలా వాటికి చేయడం జరిగిందండి.